నిరుడుకు ఈ తాపకి మీ ఆందాని ఏమన్నా పెరిగిందా? పెరిగితే గిరిగితే ఓ 10 పరకో పెరగొచ్చు. ఉరుగుతున్న రేట్ల ముంగట అదో లెక్క. పోని మీరు దందాలు చేస్తుంటే మీకెంత లాభం పెరిగిందబ్బా? అప్పటికి ఇప్పటికీ ఓ పావుల మందం మీదికి పోయిందా? మీ లాభాలు మీ ఆమ్దాని ఏమో కానీ ఒకరు చేస్తున్న దందా డబుల్ అయిందులా. మరి బిజినెస్ అసొంటిది. కస్టమర్లు అంత ఉత్తములు, ఏ కానా ఉద్దర పెట్టరు, డిస్కౌంట్లు ఆఫర్లకు ఆశపడరు, అందుకే గింత లాభం. దసరాకు మందు దందా ఎంత అయిందో ఎరికేనా? 1158 కోట్లు. నిరుడు ఉత్త 504 కోట్లు అంటే డబ్బులు దాటింది. ఆ దసరా కంటే ఈ దసరాకు 654 కోట్ల రూపాయల మంది ఎక్కువ తాగినట్టు. బతకపోయినోళ్ళు పట్నంలో ఉండేటోళ్ళు అంతా ఊళ్ళకే పోయిరి. షెడ్డి దోస్తులు కలిసిరి, బావలు ఇంటికి వచ్చిరి. ముందే దసరా. ఇక ఎట్లుంటది? బీలు లేపుడు, ఫుల్ బాటలు కథం చేసుడు, గిలాసల సుక్క అంచుకు ముక్క, లేపుడు దింపుడు. ఇక దాయినాక ఎట్లుంటది? హే నువ్వు ఇప్పిస్తావా నేను ఇప్పియాలని పోటీలు. ముందు తెచ్చిన మంది అయిపోయే మళ్ళా మండలాన్ని కురకాలనే తిప్పలే లేదు. ఊరూరా బెల్ట్ షాపులేనాయే. ఆటోలల్లో కాటన్లు తెచ్చి పెట్టుకున్నారు. తాగినోళ్ళకి తాగినంత. ఉద్దెర కూడా నడుస్తుంది. ఫోన్ కొడితే ఇంటికి వచ్చి ఇచ్చిపోయేంత సౌలతి. లీడర్లు కూడా జోరుగా దావతులు ఇచ్చిరి తాపకు. టీఆర్ఎస్ కనబడదనే బాధను, బీఆర్ఎస్ పుట్టిందనే ఆనందాన్ని మందుతోటే తుర్తి చేసుకురట అభిమానులు. ఇక మునుగోర్లనైతే ఒడిసిన కాటన్లకు లెక్కే లేదట. హైదరాబాదు, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఫస్ట్ 5 ర్యాంకులు కొట్టేసినాయి. మనోళ్ళ తాగుడే కాదుల్లో ఆప్కారోళ్ళ సేవలను కూడా తారీఫ్ చేయాలి. మందు మీద ముందు సూపుతోటి 15 రోజుల కిందటనే పిలాన్ లేసి పండుగకు 4 రోజుల ముందే మాల్ సప్లై చేసిండ్రు. కస్టమర్ అడిగిన బ్రాండ్ లేదనే మాట రాకుండా చూసుకురట. ఎవరు ఎంత మాల్ అనే టార్గెట్లు పెడితే దానికి మించి దందాయే వరకు ఆప్కారోళ్ళ ఆనందం అలుగులు వాడుతుండొచ్చు. నిరుడు దసరాకు 500 కోట్ల దందా అయితే ఈ దసరాకు 1100 కోట్ల దందా. ఈ లెక్కన చూస్తే మల్ల తాపకు 2200 కోట్లు, అటెంక దసరాకు 5000 కోట్ల దందా అల్కా అయ్యేటట్టు ఉంది. ఏ ముచ్చట ఎట్లున్నా తాగుట్ల తెలంగాణలో అందుకునే దమ్ము దేశంలో ఎవ్వరికి లేనట్టే పో.